హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్నం వైబ్స్. ఇంట్లో ఉపయోగించే వస్తువులలో మనము ఆల్రెడీ 7 రోజులు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 8th డేలో ఉన్నాం. ఈరోజు మనము చాలామంది ఉపయోగించే వస్తువులు 8th డేలో మరికొన్ని నేర్చుకుందాం. ఈరోజు క్విజ్ కూడా ఉంటుంది. క్విజ్ ఏ విధంగా ఉంటుంది? 7th డే మరియు 8th డే వర్డ్స్ బేస్ చేసి క్విజ్ ఇస్తాను. ఈ వీడియో లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది. మనం ఈరోజు వర్డ్స్ 8th డే వర్డ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఏ వర్డ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు మనం 7th డే వర్డ్స్ ఒకసారి రివిజన్ చేసుకుందాం. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు, హోమ్ ఐటమ్స్, డే 7 వర్డ్స్ రివిజన్. ఫస్ట్ వర్డ్ రేడియో, RADIO, రేడియో. చార్జర్, CHARGER, చార్జర్. థర్డ్ వర్డ్ ప్రింటర్, PRINTER, ప్రింటర్. ఫోర్త్ వర్డ్ హెడ్ఫోన్స్ ఆర్ ఇయర్ఫోన్స్, HEAD, headphones, PHONES, headphones, or earphones, EARPHONES, earphones. Fifth word microwave oven, MICROWAVE, microwave oven, OVEN, microwave oven. ఈ వర్డ్స్ అంతా నేను డే 7లో దాని అర్థాలు సెంటెన్స్ అని చెప్పించాను. ఇప్పుడు ఎందుకు రివిజన్ చేశానంటే ఈ వీడియో చివరిలో క్విజ్ ఉంటుంది కాబట్టి దానికోసం ఒకసారి వర్డ్స్ ని రివిజన్ చేశాను. ఈ రోజు మనం 8th డేలో ఉన్నాము. 8th డే వర్డ్స్ నేర్చుకుందామా? లెట్స్ గో. Day 8 words, home items. First word washing machine, washing machine, WASHING, washing machine, MACHINE, washing machine. Refrigerator, 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 refrigerator. Dishwasher, 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 dishwasher. Fourth word air purifier, AIR, air, PURIFIER, purifier, air purifier. Fifth word water purifier, WATER, water purifier, 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 water purifier. ఈ వస్తువులన్నిటినీ మనం ఆల్రెడీ చాలా మంది ఇళ్లలో ఉపయోగిస్తూనే ఉంటారు. వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఆ వస్తువు లేని ఇల్లు ఎక్కడా ఉండదు. మనకి డిష్ వాషర్, ఇది ఎక్కువ రేర్గా చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్, ఈ 5 వస్తువులు మనకి ఇంట్లో రెగ్యులర్గా అందరూ ఉపయోగిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనము ఒక్కొక్క వస్తువు దాని ఎగ్జాంపుల్ సెంటెన్స్, దాని మీనింగ్స్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్ అంటే దుస్తులు ఉతికే యంత్రం. వాషింగ్ మిషన్ అంటే దుస్తులు ఉతికే యంత్రం. వాషింగ్ మిషన్ అంటే ఏంటి? మనము బట్టలను ఉతికేదానికి ఉపయోగిస్తాము. మీనింగ్ చూద్దాం. ఏ మిషన్ యూజ్డ్ టు వాష్ క్లాత్స్ అంటే బట్టలు ఉతకడానికి ఉపయోగించే యంత్రం. వాషింగ్ మిషన్ నార్మల్గా ఏం చేస్తామో బట్టలు ఉతికేదానికి దాన్ని ఉపయోగిస్తాము. అది ఇప్పుడు ఫస్ట్ వన్ వాషింగ్ మిషన్ వచ్చి పై టాప్ ఇక్కడ మనం బట్టలు వేసుకుంటాము. ఇక్కడ మనము బట్టలు ఉతికిన తర్వాత డ్రైయర్ వేసుకుంటాము. సెకండ్ వన్ ఫ్రంట్ డోర్ ఓపెన్, ఫ్రంట్లో వచ్చి ఇక్కడ గుడ్డలు వేసుకొని మనకి ఇది వచ్చి ఆటోమేటిక్ మిషన్స్. ఇవి వచ్చి మనకి ఏమి ఓన్లీ వాషింగ్ మాత్రం యూస్ అవుతుంది. ఇది థర్డ్ వన్ వచ్చి ఇది టాప్, ఇది కూడా ఆటోమేటిక్ మిషన్స్, టాప్ లోడ్. మనకి దీంట్లో డ్రైయర్స్ చేసుకోవాలంటే మళ్ళీ ఇంకొక మిషన్స్ కొనుక్కోవాలి. ఈ ఫస్ట్ వన్ అయితే మనకి హ్యాపీగా వాషింగ్ డ్రైయింగ్ రెండు అయిపోతుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. I put my clothes in the washing machine. నేను నా బట్టలను వాషింగ్ మిషన్లో వేశాను. అంటే నేను ఆల్రెడీ వేసుకొని విప్పిన డ్రెస్సుల్ని నేనేం చేశాను? వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కున్నాను. మనము ఇప్పుడు వాషింగ్ మిషన్ లేని వాళ్ళు ఏం చేస్తారు? చేతులతో కూడా ఉతుక్కుంటారు కదా, అది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. She bought a new washing machine yesterday. ఆమె ఏం చేసింది? ఒక కొత్త వాషింగ్ మిషన్ని నిన్న కొనింది. ఆ సెంటెన్స్ని రేపు కొనే విధంగా చెప్పాలంటే ఎలా చెప్పాలి? She will buy a new washing machine టుమారో. అంటే ఏం మీనింగు? రేపు ఆమె కొత్త వాషింగ్ మిషన్ కొనబోతుంది. ఆ విధంగా దాన్ని మనం ప్రెసెంట్లోనే చెప్పుకోవచ్చు, పాస్ట్ టెన్స్లోనే చెప్పుకోవచ్చు, ఫ్యూచర్లోనే చెప్పుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ వాష్డ్ హిస్ క్లాత్స్ ఇన్ ది వాషింగ్ మిషన్. అంటే ఏమి? అతను ఏం చేశాడు? తన బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కున్నాడు. మనకి వాషింగ్ మిషన్ ఎందుకు ఉపయోగపడుతుంది? మెయిన్గా బట్టలను ఉతకడానికి మరియు డ్రై చేయడానికి ఉపయోగపడుతుంది.
ఇంకొక వర్డ్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ వర్డ్ చూద్దాం. రెఫ్రిజిరేటర్, REFRIGERATOR, రిఫ్రిజిరేటర్. అంటే తెలుగులో ఏమంటాము? శీతలీకరణ యంత్రము లేదా ఫ్రిడ్జ్ అని కూడా అంటాము. శీతలీకరణ యంత్రం అంటే ఏంటి? మనం ఫ్రిడ్జ్లో ఏదైనా ఐటమ్స్ పెట్టామంటే అది కూల్గా ఉంటుంది, చల్లదనం ఇచ్చే యంత్రము అని కూడా అంటారు. దాని మీనింగ్ చూద్దామా? ఏ మిషన్ దట్ కీప్స్ ఫుడ్ అండ్ డ్రింక్స్ కోల్డ్. అంటే ఆహారం మరియు పానీయాలను చల్లగా ఉంచే పరికరం. మనకి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టుకుంటాము? అవంతా పాడవకుండా ఉండడానికి కోసం ఫ్రిడ్జ్లో మనం పెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాం. ఫస్ట్ వన్ వచ్చి డబుల్ డోర్ ఫ్రిడ్జ్. ఓపెన్ చేసి ఉంటే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద మిల్క్ ఈస్ కెప్ట్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. అంటే పాల్ని ఫ్రిడ్జ్లో ఉంచారు. ఎవరో ఒకరు పర్సన్ పాల్ని ఏం చేశారు? ఫ్రిడ్జ్లో ఉంచారు. అదేవిధంగా మీరు హీ యూస్ కూడా చేయొచ్చు. హీ ఈస్ కెప్ట్ ఇన్ ద మిల్క్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. అతడు పాల్ని రిఫ్రిజిరేటర్లో ఉంచారు. రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి? శీతలీకరణ యంత్రం లేదా చల్లగా ఉంచే పరికరం. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. We keep the fruits and vegetables in the refrigerator. We keep the fruits and vegetables in the refrigerator. అంటే మేము పండ్లు మరియు కూరగాయల్ని రిఫ్రిజిరేటర్లో ఉంచాము. రిఫ్రిజిరేటర్ అంటే శీతలీకరణ యంత్రం, దాంట్లో ఉంచాము అంటున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దామా? He will store the juice in the refrigerator. He will store the juice in the refrigerator. అతని జ్యూస్ను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచాలనుకుంటున్నాడు. ఓకేనా? అది విల్ వచ్చిన ఫ్యూచర్లో. అతను ఏం చేశాడు? జ్యూస్ని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచాలని అనుకుంటున్నాడు. అదే మనం నిల్వ ఉంచాడు అనే దానికి ఏం చెప్తాము? హీ స్టోర్డ్ ద జ్యూస్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. ఈ స్టోర్డ్ అనేది ఏమి? నిల్వ ఉంచేశాడు, ఆల్రెడీ పెట్టేశాడు కదా. అతడు జ్యూస్ని ఫ్రిడ్జ్లో నిల్వ చేశాడు ఆల్రెడీ. ఆ విధంగా. ఇప్పుడు థర్డ్ వర్డ్ చూద్దాం. థర్డ్ వర్డ్ డిష్ వాషర్. అంటే పాత్రలు కడిగే యంత్రం. డిష్ వాషర్, DISH, డిష్ వాషర్, WASHER, డిష్ వాషర్ అంటే పాత్రలు కడిగే యంత్రం. మీనింగ్ చూద్దామా? ఏ మిషన్ దట్ వాషెస్ డర్టీ డిషెస్. మురికి పాత్రలు కడగడానికి ఉపయోగించే యంత్రం. ఏమి ఈ డిష్ వాషర్ అంటే ఏమి? మనం ఆల్రెడీ ఏదైనా భోజనము ఇలాంటి తిని ఉంటాము, ఆ పాత్రలంతా కడిగేదానికి ఈ డిష్ వాషర్ని యూజ్ చేస్తారు. చాలా మంది యూజ్ చేస్తారు, చాలా మంది యూజ్ చేయరు. ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ వచ్చి డిష్ వాషర్. దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. దాంట్లో మనకి ఏమేమి ఐటమ్స్, మనం ఏమేమి వాష్ చేయాలో ఆ ఐటమ్స్ అంతా పెట్టేసి దానికి ఏదో సపరేట్గా లిక్విడ్ అమ్ముతుంది, దాన్ని పెట్టి వాష్ చేసుకోవచ్చు. ఇది కింద ఉండేది వచ్చి ఇది ఒక టైప్ అనమాట. దీన్ని వచ్చి అంటే పైకి లేపి ఇక్కడ డిషెస్ని పెట్టి ఇక్కడ పెట్టి లిక్విడ్ వేసి వాష్ చేసుకోవాలి. సెంటెన్స్ చూద్దాం. ద డిష్ వాషర్ క్లీన్స్ ద డర్టీ ప్లేట్స్. అంటే డిష్ వాషర్ అంటే ఏంటి? పాత్రలు కడిగే యంత్రము మురికి ప్లేట్లను శుభ్రం చేస్తుంది. అంటే డిష్ వాషర్ అంటే ఏంటి? పాత్రలు కడిగే యంత్రం. పాత్రలు కడిగే యంత్రం ఏం చేస్తుంది? మురికి ప్లేట్లని క్లీన్గా శుభ్రంగా చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద డిష్ వాషర్ సేవ్స్ ద టైమ్ ఇన్ ద కిచెన్. ద డిష్ వాషర్ సేవ్స్ ద టైమ్ ఇన్ ద కిచెన్. అంటే డిష్ వాషర్ని ఉపయోగించి వంటగదిలో సమయాన్ని ఆదా చేయొచ్చు. అంటే మనం ఎలా? ఆ డిష్ వాషర్ అంటే ఏంటి? పాత్రలు కడిగే యంత్రం. దాంట్లో మనం పెట్టేసి మనం లిక్విడ్ వేసి కరెంట్లో ప్లగ్ ఇచ్చేసి స్విచ్ చేసి ఉంటే అది పట్టికి ఆటోమేటిక్గా చేస్తుంది. అందువల్ల మనకి టైం సేవ్ అవుతుంది కదా, అందువల్ల అది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. దే పుట్ ఆల్ డర్టీ డిషెస్ ఇన్ ది డిష్ వాషర్. దే పుట్ ఆల్ ద డర్టీ డిషెస్ ఇన్ టు ది డిష్ వాషర్. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మురికి పాత్రలన్నిటినీ డిష్ వాషర్లో వేసి క్లీన్ చేశారు. అదిదా. ఓకే, మీరు కూడా ఇలాంటి ఎగ్జాంపుల్ సెంటెన్స్ని ట్రై చేయండి, కమెంట్స్లో రాయండి. ఇప్పుడు ఫోర్త్ వర్డ్ చూద్దాం. ఎయిర్ ప్యూరిఫైయర్. ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే గాలిని శుద్ధి చేసే యంత్రం, గాలిని క్లీన్ చేసే యంత్రం అనుకోవచ్చు. ఎయిర్ ప్యూరిఫైయర్, AIR PURIFIER. ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే గాలిని శుద్ధి లేదా శుభ్రం చేసే యంత్రం అని కూడా అనొచ్చు. దాని మీనింగ్ చూద్దాం. ఏ డివైస్ దట్ క్లీన్స్ ఎయిర్ బై రిమూవింగ్ డస్ట్,
స్మోక్ అండ్ అలర్జెన్స్. అంటే గాలిలోని ధూళి కణాలు కాలుష్యాన్ని తీసివేసే పరికరం. అంటే మనకి ఇప్పుడు గాలిలో చాలా విధాలుగా వచ్చి మనకి ఏమవుతుంది, ఒంటి పైన అంతా ర్యాషెస్ మరి ఆ విధంగా వస్తుంది కదా. అది ఎలా వస్తుందో తెలియదు మనకి, మళ్ళీ దాని గాలి వల్ల కూడా వస్తుంది చాలా మందికి. అలాంటినంతా రిమూవ్ చేసేదానికి ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ గాలిని శుభ్రం చేసే యంత్రాన్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి రెక్టాంగిల్ షేప్ లో ఉంది, పైన రెక్టాంగిల్ షేప్ లో ఉంది. గాలి చూడండి మనకి ఈ విధంగా బయట వస్తూ ఉంటుంది. ఈ సెకండ్ వన్ చూడండి, టాప్ లేయర్ వచ్చి సర్కిల్లో ఉంది, ఇది వచ్చి రెక్టాంగిల్ షేప్ లో ఉంది, టాప్ లేయర్ మట్టు సర్కిల్లో ఉంది. ఈ విధంగా గాలి బయట వస్తూ ఉంటుంది, ప్యూరిఫై చేసిన గాలి అంతా. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద ఎయిర్ ప్యూరిఫైయర్ హెల్ప్స్ us బ్రీత్ క్లీన్ ఎయిర్. ఎయిర్ ప్యూరిఫైయర్ వల్ల మేము శుద్ధమైన గాలిని పీల్చగలుగుతున్నాము. అంటే ఏమి, ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది ఏమి, గాలిని శుద్ధం చేసే యంత్రం. దానివల్ల ఏమి, కాలుష్యాలు లేని గాలిని వాళ్ళు పీల్చగలుగుతున్నారు. ఇక్కడ కింద చూడండి, ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ లో ఈ విధంగా లేయర్స్ ఉంటాయి. లోపల 1 2 3 4 లేయర్స్ ఉంటాయి లోపలని. కొన్ని దానికి 5 లేయర్స్ ఉంటాయి, చాలా దానికి చాలా టైప్స్ మార్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. We can use air purifier in bedroom. We can use air purifier in bedroom. అంటే చాలా మంది ఏం చేస్తారు, బెడ్రూమ్స్ పడక గదిలో ఏమి ఎయిర్ ప్యూరిఫైయర్ ని, గాలిని శుద్ధం చేసే యంత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ విధంగా మేము కూడా గాలిని శుద్ధం చేసే యంత్రాన్ని బెడ్రూమ్స్ లో పడక గదుల్లో వాడుతూ ఉంటాము. పడక గదిలోనే కాదు, ఎక్కడైనా ఓవరాల్ హోమ్ లో కూడా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆ మిషన్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కూడా జరుపుకుంటూ ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు, ఈ గాలిని శుద్ధం చేసే యంత్రం వచ్చి ఇలాంటి ధూళి కాలుష్యాన్ని అంతా తగ్గిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద ఎయిర్ ప్యూరిఫైయర్ హెల్ప్స్ పీపుల్ విత్ అలర్జీస్. ద ఎయిర్ ప్యూరిఫైయర్ హెల్ప్స్ పీపుల్ విత్ అలర్జీస్. అంటే ఎయిర్ ప్యూరిఫైయర్ వల్ల అలర్జీ ఉన్న వారిని ఉపశమనం, అంటే కొంచెం రిలాక్సేషన్ వస్తుంది దీన్ని యూజ్ చేసేదాని వల్ల. ఎందుకు, ఆ గాలి వచ్చి కాలుష్యాన్ని తగ్గించి ప్యూర్ గాలిని ఇస్తుంది కాబట్టి దానివల్ల మనకి అలర్జీలు అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇంకొక వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ వాటర్ ప్యూరిఫైయర్. నీటిని శుద్ధి చేసే యంత్రం. WATR వాటర్ ప్యూరిఫైయర్. PURIFIER వాటర్ ప్యూరిఫైయర్ అంటే నీటిని శుభ్రం చేసే యంత్రం అని అంటాం. దాని మీనింగ్ చూద్దాం. ఏ డివైస్ దట్ ప్యూరిఫైస్ వాటర్ ఫర్ డ్రింకింగ్. అంటే తాగునీటిని శుద్ధి చేసే యంత్రం, తాగునీటిని మనకి ప్యూరిఫై చేసి ఇస్తుంది ఇలాంటి మిషన్స్. ఫస్ట్ అనేది వాటర్ ప్యూరిఫైయర్ మిషన్. ఇక్కడ మనకి లోపల చూడండి, కింద ఇచ్చిన చూడండి, ఈ విధంగా పైప్స్ మారి ఉంటుంది. దాంట్లో వాటర్ వెళ్ళి 1 or 2 times బాగా ప్యూరిఫై అయ్యి మనకి ఇక్కడ ఈ ట్యాప్ లో కింద చిన్న చూడ ఇలాంటి ట్యాప్ లో మనకి ఆ వాటర్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. We drink clean water from the water purifier. మేము వాటర్ ని ప్యూరిఫైయర్ నుండి శుద్ధమైన నీటిని తాగాము. అంటే ఏమి, మేము నీటిని శుద్ధి చేసే యంత్రం ఉపయోగించి శుద్ధమైన నీటిని తాగాము. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ద వాటర్ ప్యూరిఫైయర్ రిమూవ్స్ జర్మ్స్ ఫ్రమ్ ద వాటర్. అంటే ద వాటర్ ప్యూరిఫైయర్ రిమూవ్స్ జర్మ్స్ ఫ్రమ్ ద వాటర్. వాటర్ ప్యూరిఫైయర్ నుంచి నీటిలోని సూక్ష్మ క్రిముల్ని తొలగిస్తుంది. అంటే మనకి నీటిలో తెలియకుండా చిన్న చిన్న క్రిములంతా ఉంటుంది, అవంతా వాటర్ ప్యూరిఫైయర్ లో మనకి క్లీన్ చేసి ప్యూర్ వాటర్ ని ఇస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. అవర్ వాటర్ ప్యూరిఫైయర్ స్టాప్డ్ వర్కింగ్ డ్యూరింగ్ ది పవర్ కట్. అంటే అవర్ వాటర్ ప్యూరిఫైయర్ స్టాప్డ్ వర్కింగ్ డ్యూరింగ్ పవర్ కట్. అంటే ఏమి, కరెంట్ లేని సమయంలో ఏమవుతుంది, ప్యూరిఫైయర్ ఆఫ్ అయిపోతుంది. మనకి కరెంట్ ఉంటేదనే దీనికి కనెక్షన్స్ అంతా ఇస్తేదని కరెంట్లో దాన్ని పనిచేస్తుంది. మనకి కరెంట్ ఉన్న సమయంలోనే వాటర్ ప్యూరిఫైయర్ అనేది వర్క్ అవుతుంది, కరెంట్ లేని సమయంలో వాటర్ ప్యూరిఫైయర్ వర్క్ అవ్వదు. ఈరోజు మనం 5 వర్డ్స్ నేర్చుకున్నాము. డే 8లో ఒక 5 వర్డ్స్ నేర్చుకున్నాము. డే 7లో 5 వర్డ్స్ ఒకసారి రివిజన్ చేసుకున్నాము. ఈ రోజు వర్డ్స్ మీకు నచ్చిందా? ఎవరెవరి ఇళ్ళంతా ఆ వర్డ్స్ యూజ్ చేస్తున్నారో కొంచెం కమెంట్ బాక్స్ లో చెప్తారా? ఇప్పుడు మనము డే 7 డే 8 వర్డ్స్ యూజ్ చేసి ఒక 10 క్వశ్చన్స్ క్విజ్ గా రెడీ చేశాను. ఇప్పుడు క్విజ్ చూద్దామా? క్విజ్ 10 క్వశ్చన్స్ డే 7 డే 8 వర్డ్స్ బేస్ చేసి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కంప్లీట్ ద సెంటెన్స్.
ఫస్ట్ క్వశ్చన్ ఏంది, కంప్లీట్ ద సెంటెన్స్. దాని క్వశ్చన్ చూద్దామా. ద డాష్ ఈస్ యూజ్డ్ టు కీప్ ఫుడ్ కోల్డ్ అంటే ద డాష్ ఈస్ యూజ్డ్ టు కీప్ ఫుడ్ కోల్డ్ అంటే మనకి ఏ ఫుడ్ని చల్లగా ఉంచేదానికి ఏ మిషన్ని యూజ్ చేస్తాము అని. ఏ రెఫ్రిజిరేటర్, బి వాషింగ్ మిషన్, సి రేడియో, డి ప్రింటర్. మీకు మీ ఆన్సర్ ఏదో తెలుసో దాన్ని కమెంట్స్లో రాయండి. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద అప్లయన్స్ బై ఫంక్షన్. విచ్ అప్లయన్స్ క్లీన్స్ ద ఎయిర్ ఇన్సైడ్ యువర్ హోమ్. ఏది మన ఎయిర్ని క్లీన్ చేసేదానికి ఏ వస్తువుని ఉపయోగిస్తాము దాన్ని రాయండి. ఏ వాటర్ ప్యూరిఫైయర్, బి ఎయిర్ ప్యూరిఫైయర్, సి చార్జర్, డి రేడియో. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. You want to listen to music without disturbing others. Which appliance should you use? మనకి ఏదైనా మ్యూజిక్ వినాలంటే ఏమి డిస్టర్బెన్స్ లేకుండా దేన్ని బేస్ చేసి వింటాము. ఫస్ట్ వన్ రేడియో, సెకండ్ వన్ హెడ్ ఫోన్స్, సి చార్జర్, డి ప్రింటర్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అప్లయన్స్ uses water and soap to clean your dirty dishes automatically. అంటే వాటర్ సోప్ని యూజ్ చేసి డిషెస్ని మనము మన చేతులతో కాకుండా ఆటోమేటిక్గా ఏ మిషన్ యూజ్ చేసి క్లీన్ చేసుకుంటాము అని. ఫస్ట్ ఆప్షన్ ఏ వాషింగ్ మిషన్, ఆప్షన్ బి డిష్ వాషర్, ఆప్షన్ సి ఎయిర్ ప్యూరిఫైయర్, ఆప్షన్ డి మైక్రోవేవ్ ఓవెన్. క్వశ్చన్ చూద్దాం. యూ నీడ్ టు చార్జ్ యువర్ ఫోన్ బిఫోర్ గోయింగ్ అవుట్. విచ్ అప్లయన్స్ డూ యూ యూజ్ అంటే మనం బయటికి వెళ్ళేదానికి ముందుకు మన ఫోన్కి ఛార్జ్ పెట్టుకోవాలనుకున్నాం, అప్పుడు ఏ పరికరాన్ని ఉపయోగించి మనం ఛార్జ్ పెట్టుకుంటాము అని. ఫస్ట్ వన్ చార్జర్, సెకండ్ వన్ హెడ్ ఫోన్స్, థర్డ్ వన్ వాషింగ్ మిషన్, ఫోర్త్ వన్ ఎయిర్ ప్యూరిఫైయర్. ఇంకొక 5 పదాలు ఇంకొక స్లైడ్లో చూద్దాం. ఇప్పుడు మనము 6th క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్, వాట్ ఈస్ ద తెలుగు వర్డ్ ఫర్ వాటర్ ప్యూరిఫైయర్ అంటే గాలిని శుద్ధి చేసే యంత్రం, ఆప్షన్ బి నీటిని శుద్ధి చేసే యంత్రం, ఆప్షన్ సి పాత్రలు కడిగే యంత్రం, ఆప్షన్ డి వంట చేసే పరికరం. మీకు ఏది తెలుస్తుందో దాన్ని ఏమంటామో మీరు కమెంట్స్లో రాయండి. ఇప్పుడు 7th క్వశ్చన్ చూద్దాం. విచ్ అప్లయన్స్ డూ యూ యూజ్ ది హీట్ యువర్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్ క్విక్లీ అంటే మన ఫుడ్ని త్వరగా వేడి చేసేదానికి ఏ మిషన్ని యూజ్ చేస్తాము అని. ఆప్షన్ ఏ వాషింగ్ మిషన్, ఆప్షన్ బి మైక్రోవేవ్ ఓవెన్, ఆప్షన్ సి ప్రింటర్, ఆప్షన్ డి రేడియో. ఇప్పుడు 8th క్వశ్చన్ చూద్దాం. విచ్ మిషన్ హెల్ప్స్ క్యాన్ యూ ప్రింట్ యువర్ హోంవర్క్ ఆర్ పిక్చర్స్ ఆన్ పేపర్. పేపర్ పైన మన హోంవర్క్ని, పిక్చర్స్ని అలాంటి ఏదైనా ప్రింట్ చేసేదానికి ఏ మిషన్ని యూజ్ చేస్తాము అంటున్నాం. ఆప్షన్ ఏ రేడియో, ఆప్షన్ బి డిష్ వాషర్, ఆప్షన్ సి ప్రింటర్, ఆప్షన్ డి చార్జర్. ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాం. సాంగ్స్ అండ్ న్యూస్ బ్రాడ్కాస్ట్ చేసే పరికరం ఏది అంటే సాంగ్స్ని న్యూస్ని మనకు వినిపించడానికి ఉపయోగించే పరికరం ఏది. ఆప్షన్ ఏ వాషింగ్ మిషన్, ఆప్షన్ బి ఎయిర్ ప్యూరిఫైయర్, ఆప్షన్ సి మైక్రోవేవ్ ఓవెన్, ఆప్షన్ డి రేడియో. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ 10th క్వశ్చన్ చూద్దాం. విచ్ అప్లయన్స్ ఫిట్స్ దిస్ సెంటెన్స్. ఏ అప్లయన్స్ ఈ సెంటెన్స్కి మ్యాచ్ అవుతుంది అంటున్నాం. ఐ యూస్డ్ ది డాష్ టు వాష్ మై క్లాత్స్. ఐ యూస్డ్ ది డాష్ టు వాష్ మై క్లాత్స్ అంటే ఆప్షన్ ఏ చూద్దామా డిష్ వాషర్, ఆప్షన్ బి రెఫ్రిజిరేటర్, ఆప్షన్ సి వాషింగ్ మిషన్, ఆప్షన్ డి ఎయిర్ ప్యూరిఫైయర్. మీరు ఈ 10 క్వశ్చన్స్ ఆన్సర్స్ని కమెంట్స్లో రాయండి. మీరు ఈ క్విజ్ని ట్రై చేసి కమెంట్స్లో ఆన్సర్స్ రాయండి. ఈరోజు వర్డ్స్ మీకు నచ్చిందా? అందరూ ఇంట్లో ఉపయోగించే వస్తువులే కదా, చెప్పండి ఎవరెవరు ఏ వస్తువులు ఉపయోగిస్తున్నారో కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇంకొక 5 వర్డ్స్ ఇంకొక వీడియోలో చూద్దాం. ఇంకొక 5 వర్డ్స్ ఏమేమి మీరు తెలుసుకోవాలనుకుంటే Day 9 వీడియోని చూడండి. Thank you all.